ఈరోజు ఒక శుభదినం హనుమాన్ జయంతి సందర్భంగా మీరందరూ ఈ మాట ఇచ్చి కార్యక్రమం చేపట్టడం ఇది ఒక శుభసూచకం। ఈ కార్యక్రమం తర్వాత మన లంబాడ సోదరుల ఆరాధ్య దైవమైన బావాజీ మందిరానికి మనందరం నేను కూడా మీతో పాటు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలు మనం మొదలు పెడతాం। ఈరోజు ఈ వేదిక మీద నుంచి కొన్ని అంశాలు మీతో ప్రస్తావించదలుచుకున్నా। ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2009లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆనాడు 14 రోజుల్లోనే 7500 మెజార్టీతో మీరు గెలిపించి మీరు నాటిన మొక్క ఈనాడు 33,000 మెజార్టీతోని కొడంగల్ ఎమ్మెల్యే అవడమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే కాపాడి మీరే అండగా నిలబడి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఈ కొడంగల్ అండగా నిలబడ్డది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతోనే ఇంత వాడినైనా అని చెప్పి నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను। మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి, 70 సంవత్సరాలు మనకెంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది। అప్పుడెప్పుడు 68, 67లోనో అచ్యుతారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది। పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా, నందారం వెంకటయ్య గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అయినా మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు। ఆ లోటు ఉండే ఇవాళ లోటునంతా భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి 2 ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి। అందుకే ఈరోజు మనకు చదువుల విషయంలో కానీ, మనకు పెట్టుబడుల విషయంలో కానీ, మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కూడా 20 ఏళ్ళ నుంచి అది అక్కడనే పడవ పడ్డది, పడకేసింది। మరి ఇవాళ ఎప్పుడు మనము ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపి అడిగే పరిస్థితి ఉండే। మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా, మోరీ కాలువలు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా